ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవాది దేవుడు మరొక వారము కుటుంబాల మధ్య వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గత వారము మనము కొన్ని మన జీవితాలలో మనం వెళ్తున్న కొన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు వాటిని మనకు తెలియకుండానే ఆచరించే ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. కొన్ని ఆచారాలు మన జీవితాలలో ఎలా వస్తూ ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం, వాటి వలన మనకు దేవుడి వాక్యము ఏం మాట్లాడుతుంది, దేవుడు ఏ విధంగా మనల్ని తన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్నే మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుని ప్రేమ ఎంత గొప్పది అని అంటే, ఏ పరిస్థితిని మన జీవితంలో తీసుకున్నా ఆ పరిస్థితి ద్వారా మనకు ఒక మార్గాన్ని చూపించడానికి ఇష్టపడతాడు. మన జీవితాలలో ఎదురైన ఏ పరిస్థితి అయినా రెండు మార్గాలు ఉంటాయి అని మనం అనేక మార్లు నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ మార్గంలో మనము సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆయన మార్గాన్ని. ఆయన మార్గాన్ని అంటే ఆలోచన చేసినప్పుడు మనకు స్పష్టంగా ఆయన మార్గం ఏంటో అర్థమవుతుంది. మనల్ని అపరిశుద్ధపరచబడకుండా, ఈ లోకములో జీవించకుండా తన స్వరూపంలోకి మార్చాలి అని, తన మార్గంలోకి తీసుకురావాలి అని అనేక సందర్భాలలో అనేక మార్లు వాక్యం ద్వారా కావచ్చు, లేకపోతే మరి ఏ పరిస్థితి ద్వారా కావచ్చు ఆయన మాట్లాడుతూ వస్తూనే ఉంటాడు. ఎందుకు వాటన్నిటినీ ఒక్కొక్కటిగా మన జీవితాలలో నుంచి తీసివేసుకుంటున్నప్పుడు, అంటే సత్యమును గ్రహించినప్పుడు అది నిజమా కాదా, అది సత్యమా అసత్యమా, అది అబద్ధమా నిజమా అనే విషయాలను మనము తెలుసుకుంటూ వెళ్ళాలని, తెలుసుకున్నప్పుడు అది సత్యము అని గ్రహించినప్పుడు ఆ సత్యమైన మార్గంలో వెళ్ళడానికి, అసత్యము అని తెలుసుకున్నప్పుడు దానిని విడిచిపెట్టడానికి దేవుడు మన ముందు రెండు మార్గాలను తీసుకుని వస్తూ ఉంటాడు. గ్రహించే అవకాశాన్ని మాత్రం ఆయన మనకే ఇవ్వడానికి ఇష్టపడతాడు, మనమే సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఖచ్చితంగా క్రైస్తవ్యము అనేది ఒక ఇరుకు మార్గము. ఒక ఇరుకు మార్గంలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటాడు కదా. ఒక్కొక్కటిగా మనము తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క అడుగు మనం ఆత్మీయంగా ముందుకు వేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక మార్గము దేవుడు మన ముందుకు తీసుకొని వస్తాడు. అది యేసు మార్గము, అది ఇరుకు మార్గము, ద ఓన్లీ వే. ఇది కాకుండా, ఈ మార్గము కాకుండా ఏ మార్గము కూడా మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు. అది మనం నమ్మినా నమ్మకపోయినా మనము గ్రహించవలసిన విషయం. అది మన జీవితాలతో ముడిపడి ఉన్న, ఈ లోకములో మన జీవితాలతో ముడిపడి ఉన్న ప్రతి పరిస్థితి ద్వారా విశ్వాసి తెలుసుకోవలసిన విషయము ఖచ్చితంగా ఒకటి ఉంది. ఇది నిజమా కాదా అని గ్రహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సమర్థించుకోవడానికి ఒకవేళ ప్రయత్నం చేసినా, సమర్థించుకున్నా అది మనల్ని ఇంకొక మార్గంలోకి తీసుకువెళ్ళే అవకాశము ఖచ్చితంగా ఉంది. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఖచ్చితంగా మనం మాట్లాడతాం, ఇది ఇరుకు మార్గము అనే మత్తయి సువార్త. ఒకసారి అది విషయం చదువుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు? అది మాత్రమే జీవానికి తీసుకువెళ్తుంది. విశాల మార్గము నాశనానికి తీసుకువెళ్తుంది అని స్పష్టంగా రాయబడింది. అనేకులు విశాల మార్గంలో ప్రవేశిస్తారు అని కూడా రాయబడింది. అంటే ఇది నాశనానికి వెళ్తుంది, ఇది సరైన మార్గము కాదు, ఇది జీవ మార్గము కాదు అని తెలిసినప్పటికీ ఏం చేస్తున్నారు చాలామంది? అదే మార్గంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే మార్గంలో అనేకుల మార్గంలో వెళ్తున్నారు. ఎందుకు? అక్కడ కంఫర్టబుల్ ఉంది. విశాల మార్గంలో కంఫర్టబుల్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, ప్రయాణము చాలా సుఖంగా వెళ్తూ ఉంది, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ ఇరుకు మార్గం వచ్చేసరికి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది, చూసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది, మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది వాటి మీద. కానీ
ఇరుకు మార్గము మాత్రమే గమ్యానికి చేరుస్తుంది అన్న విషయం గమనించాలి, జీవానికి చేరుస్తుంది అన్న విషయం గమనించాలి. విశాల మార్గంలో ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక స్ట్రైట్ వేని ఒక మార్గాన్ని మన ముందుకు ఆయన తీసుకువెళ్తాడు. ఒక మార్గాన్ని కనుక్కునే వాళ్ళు కొంతమంది అని రాయబడింది, అనేకులు కాదు, కొంతమంది మాత్రమే కనుక్కుంటారు దాన్ని. లూకా సువార్తలో ఇంకొక మాట రాయబడింది, దీని సందర్భానికే సంబంధించి క్రీస్తు వారు ఒక మాట మాట్లాడతారు. లూకా సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనాన్ని చదువుతాను. ఆయన వారిని చూసి, లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్తున్నాను. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. చూసారా, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడాలి. సులభం కాదది, చాలా కష్టంతో కూడుకున్నది. మన ఎఫర్ట్స్ పెట్టాల్సి, మన ఆలోచన పెట్టాలి, మన జ్ఞానాన్ని పెట్టాలి, కొన్ని విషయాలను విడిచిపెట్టుకోవాలి. అంత సులభం కాదు, అది పోరాడవలసిన విషయము. పోరాడాల్సిన అవసరం లేకపోతే పోరాడ నాకు ఇష్టం లేకపోతే నష్టం లేదు, దేవునికే నష్టం లేదు. కానీ నష్టం ఎవరికి? నేను విశాల మార్గంలో ఉన్నాను అని అర్థం. పోరాడడం ఇష్టం లేదు, ఇరుకు మార్గంలో ప్రవేశించడం ఇష్టం లేదు, కొన్ని విషయాలను నా జీవితంలో నుంచి తీసివేసుకోవడానికి ఇష్టం లేదు, ఆయన మార్గంలో నడవడం ఇష్టము లేకపోతే నేను విశాల మార్గంలో ఉన్నాను. విశాల మార్గంలో ఉన్నాను అంటే అర్థం ఏంటి? నేను నాశనము వైపు వెళ్తున్నాను, నా జీవితాన్ని ఆ మార్గం గుండా తీసుకువెళ్తున్నాను అని అర్థం. కాబట్టి మన జీవితాలలో ఏ పరిస్థితి ఆయన అనుమతించినా, లేకపోతే మనం ఏ పరిస్థితి గుండా వెళ్ళినా మన ముందర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకైన మార్గము, దేవుని మార్గము. విడిచిపెట్టుకొని, అంటే నేరోవే ఎలా ఉంటుంది, అన్నిటిని కట్ చేసుకుంటూ రావాలి కదా. ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకుంటూ వస్తే తప్ప ఆ నేరోవే మనకు అర్థం కాదు. ఆయన మీద ఫోకస్ మనకు అర్థం కాదు, ఆయన దృష్టి మన దృష్టి ఆయన మీద ఉండే అవకాశం లేదు. చాలా ఉన్నప్పుడు అనేకమైన విషయాలను చూస్తూ ఉంటాం, వాటన్నిటిని అనుసరిస్తున్నప్పుడు అది సరైన మార్గం కాదు. అందుకనే మనం గత వారం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చే ప్రయత్నం చేశాం కదా. గత 2 వారాల నుంచి కూడా మన జీవితాలలో సాధారణంగా మనం వెళ్తూ క్యాజువల్గా మనం తీసుకునే కొన్ని సందర్భాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా అలాంటిది ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానిని కూడా విడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన ఆత్మీయ మేలు కొరకే, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికే 1-2 సందర్భాలను క్లుప్తంగా ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి చదువుతాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు, 8 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. 4వ అధ్యాయము 8 నుంచి, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అంటున్నారు పౌలు గారు. గలతీ సంఘము ఆయన ప్రయాణంలో, పౌలు గారి ప్రయాణంలో గలతీని ఆయన ఒకసారి దర్శించినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను అన్నిటి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి అనేక మందిని ఆయన దేవుని మార్గంలో నడిపిస్తాడు, సత్యమును బయలుపరుస్తాడు. వాళ్ళు విశ్వాసులుగా స్థిరపడతారు. తర్వాత అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత తిరిగి గలతీ జనాల మధ్య, గలతీ సంఘములో కొంతమంది యూదులు, ధర్మశాస్త్రానికి సంబంధించిన వారు ప్రవేశించి తిరిగి ధర్మశాస్త్రము బోధించడం మొదలు పెడతారు. అంటే కొంతమంది ఆ విశ్వాసములో ఉన్న గలతీ సంఘం వారు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు? మూల పాఠముల తట్టు తిరుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దినాలను, మాసాలను, సంవత్సరాలను, పండుగలను ఆచరించడం మళ్ళీ మొదలుపెట్టారు.
గలతీ సంఘం వారు మీరు ఇంత త్వరగా ఎలా తప్పిపోయారు అని పౌలు గారు బాధపడుతున్నారు. నేను సత్యమును మీకు బయలుపరిచాను, మీరు ఇంతకుముందు అజ్ఞాన దశలో ఉన్నారు, ఇంతకుముందు మీరు దేవునిని ఎరుగని వారుగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్న వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా మిమ్మల్ని తెలుసుకున్నాడు కదా, అది రాయబడింది. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారుగా ఉన్నారు. మీరు విశ్వాసములో బలపడుతున్నారు, దేవుని కార్యాలను మీరు చేస్తున్నారు, దేవుని మార్గంలో నడుస్తున్నారు, దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. కానీ అదేంటది, మళ్ళీ వెంటనే మీరు తప్పిపోయారేంటి? మళ్ళీ మీరు ధర్మశాస్త్రం వైపు తిరిగిపోయారేంటి? మళ్ళీ మీరు ఆచారాలను ఆచరిస్తున్నారేంటి? మంచి దినమని చెడ్డ దినమని, మంచి మాసమని చెడ్డ మాసమని మళ్ళీ ఆచరిస్తున్నారేంటి? సత్యమును తెలుసుకున్నారుగా, మళ్ళీ ముహూర్తాలను చూసుకుంటున్నారు, దినాలను చూసుకుంటున్నారు, పండుగలను చూస్తూ ఉన్నారు. అదేంటి అలా అయిపోయారు మీరు? నాకు భయం వేస్తుంది, నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమని భయపడుతున్నాడు పౌలు గారు. అక్కడ రాయబడిన మాట భయపడుతున్నాను అంటున్నాడు. ఎవరైనా ప్రయాస పడితే బాధపడతారు కదా. ఏదైనా ఒక కష్టపడ్డాను, నేను కష్టానికి తగినంతగా ఫలం రాకపోతే బాధపడతాను నేను కదా. నేను ఇంత కష్టపడినా నాకు ఆ ఫలితం రాలేదనే బాధ నాకు ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు గారు భయపడుతున్నాను అంటున్నాడు. బాధకు భయానికి తేడా ఉంది. ఎందుకు భయపడుతున్నాడు పౌలు గారు? తన గురించి కాదు, తన ప్రయాస వ్యర్థమైపోతుంది అని కాదు. తన పడిన ప్రయాస వ్యర్థమైపోతుంది, కానీ భయం వస్తుంది. ఎందుకు? వాళ్ళు తిరిగి ఆచారాలను ఆచరించడం వలన, లేకపోతే వాళ్ళు దినాలను ఆచరించడం వలన, సంవత్సరాలను పండుగలను ఆచరించడం వలన, ఎప్పుడు సత్యమును తెలుసుకున్న తర్వాత కూడా పండుగలను ఆచరించడం వలన, తిరిగి ధర్మశాస్త్రం అనే కాడి కిందికి వెళ్ళడం వలన ఏమైపోతారు వాళ్ళు? ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోయారు అని అంటే ఏమని అర్థం? తిరిగి ఒక బంధకంలోకి వెళ్ళిపోయారా, తిరిగి వాళ్ళు పాపం చేస్తున్నారనేగా. పాపం వలన వచ్చు జీతము మరణము. వాళ్ళు తిరిగి నరకానికి వెళ్ళిపోతారేమో, దేవుని ఉగ్రత వాళ్ళ మీద వస్తుందేమో అని భయపడుతున్నాడు పౌలు గారు. తన ప్రయాస వ్యర్థమైపోతే బాధపడట్లా, భయపడుతున్నారు. వాళ్ళు నాశనమైపోతారేమో, దేవుని ఉగ్రత వాళ్ళ మీద వస్తుందేమో ఆలోచన చేసే ప్రయత్నం. ఎందుకు భయపడుతున్నాడు? మాసాలను, ముహూర్తాలను, దినాలను ఆచరించడం వలన. నిజమే, ధర్మశాస్త్రంలో పండుగలను ఆచరించమని దేవుడే చెప్పాడు. ఎందుకు దేవుడు చెప్పాడు? వాళ్ళకు భయం లేదు. కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు పెట్టడం వలన కొన్ని విషయాలను వాళ్ళు మార్చుకుంటారేమోనని. కొన్ని విషయాలు పెట్టడం వలన, కొన్ని ఆజ్ఞలను పెట్టడం వలన వాళ్ళకు శిక్ష వస్తుందనే భయం ఉంటుందేమోనని. కానీ వాళ్ళు ఎలాంటి స్థితిలోకి వెళ్ళారో మనకు తెలుసు. వాటిని కూడా పట్టించుకోకుండా వారి ఇష్టానుసార ప్రకారంగా జీవించడం మొదలుపెట్టారు. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు ఎందుకు? ఈ ఆజ్ఞలు క్రీస్తు వారిని వద్దకు నడిపించడానికి మాత్రమే ఆయన ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు. అదే మాట 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూస్తాను. 3వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమున తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను అంటే ధర్మశాస్త్రం ఏమవుతుంది? బాల శిక్షకుడు అంటే అర్థం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి కొన్ని బాల శిక్షకుడు అని అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అని అంటే, సపోజ్ బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ మాట్లాడడానికి, లేకపోతే బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు నడవడానికి కొన్ని ఆ బిడ్డ వద్దకు మనం తీసుకొని వస్తాం. అంటే వాకర్, సపోజ్ ఎగ్జాంపుల్గా వాకర్ని తీసుకొని వస్తున్నాం. వాకర్ని ఇవ్వడం వలన ఆ బిడ్డ నడవాలని మనం ఇష్టపడుతున్నాం. తండ్రిగా, పెద్దలముగా, మనము తల్లిదండ్రులముగా బిడ్డ నడవడానికి, త్వరగా నడవడానికి, ఆ ఏజ్లో, ఆ సమయంలో నడవడానికి వాకర్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాని ద్వారా బిడ్డ నడుస్తాడు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. ఇప్పుడు వాకర్ని తీసుకొని వస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ వాకర్ని ఇచ్చామనుకోండి, ఆ పిల్లవాడు వాడతాడా? ఖచ్చితంగా వాడు. నేను నడవగలనికాయ, పరిగెత్తగలను, నాకు ఇది అవసరం లేదు అంటే
ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అని అంటే, బాల శిక్షకుడు పిల్లవాడిని ఒక క్రమమైన శిక్షణలో ఏది తప్పో ఏది సరైన మార్గమో తెలియచెబుతుంది, ఏది పాపమో తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ పరలోక రాజ్యానికి ధర్మశాస్త్రం తీసుకువెళ్ళదు. ఆజ్ఞలు, కట్టడలు అనేటివి పరలోక రాజ్యానికి ఎట్టి పరిస్థితిలో ఒక వ్యక్తిని చేర్చవు. ఈ విషయం అర్థం కావాలి మనకి. ఆజ్ఞలు లేకపోతే ఆచరించడం అనేది మనల్ని ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యానికి చేర్చదు. అయితే మీరేం చేస్తున్నారు? మళ్ళీ తిరిగి వాకర్ని వాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ తిరిగి వాకర్ ద్వారా మీరు ఆల్రెడీ నడవగలుగుతున్నారు. ఇప్పుడు మీకు సత్యము తెలుసు, మీరు ఏ విధంగా నడవాలో, పరిగెత్తాలో, ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు. అయినప్పటికీ మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు వాటిని. మళ్ళీ వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన దినాలను, ముహూర్తాలను ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దేవుని ఉగ్రత మీ మీద వస్తుందేమో అని భయం వేస్తుంది నాకు. అందుకనే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 13వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుతాను. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడతాం, పిల్లవాని చేష్టలే ఉంటాయి. కానీ పెద్దగా అయిన తర్వాత మళ్ళీ పిల్ల చేష్టలు చేస్తామంటే కుదురుతుందా? అలా చేయడం కుదరదుగా, చేయలేము. పెద్దవాని వలె ప్రవర్తించాలి. ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించబడ్డాము. ధర్మశాస్త్రం అవసరమే. ఎందుకు అవసరమో? కొన్ని విషయాలు మనకు తెలుసుకోవడానికి, పాపం అంటే ఏంటో మనకు అర్థం అవ్వడానికి, తప్పు అంటే ఏంటో మనకు తెలియడానికి. అది మనకు అవసరమే కదా. చిన్నప్పుడు పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు మంట అంటే ఏంటో తెలుస్తుంది. ప్లగ్లో ఏలు పెట్టకుండా ఉండడానికి మనకు నేర్పిస్తూ ఉంటాం కదా. కింద పడకుండా ఉండడానికి ఏ విధంగా నడిపించాలో అవన్నీ నడిపిస్తూ ఉంటాం. కొన్ని విషయాల ద్వారా ఆ బిడ్డ కొన్ని ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఇది తినకూడదు అనే విషయాలు తెలుసుకుంటూ వస్తాడు. తెలుసుకున్న తర్వాత పెద్దవాడైన తర్వాత మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అది అనుభవం నేర్పిస్తుంది కదా. ధర్మశాస్త్రము మనకు ఒక అనుభవాన్ని ఇచ్చింది. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, తర్వాత ఏం చేయాలి, ఈ మార్గము నన్ను ఒక మార్గంలోకి నడిపించాలి, క్రీస్తును పరిచయం చేయాలి. అది ఒక ఇరుకు మార్గంలోకి మనల్ని తీసుకువెళ్తుంది. అది అలా సత్యమును గ్రహించిన తర్వాత కూడా, పెద్దవాడని అయిపోయిన తర్వాత కూడా, దేవుని చేత ఎరగబడిన తర్వాత, నేను దేవుణ్ణి ఎరిగినాను, నేను సత్యమును గ్రహించాను, అయినప్పటికీ మళ్ళీ నేను పిల్లవాని చేష్టాలు చేస్తానంటే అది ఎంతవరకు సరి అయినది? ఇది మనల్ని పరలోక రాజ్యం చేరుస్తుందా? అందుకే పౌలు గారు చేర్చదు, నాశనం వైపుగా వెళ్తారు. ఇంతకుముందు ఉన్నాయి, నూతన నిబంధనలు ఉన్నాయా? దినాల గురించి కానీ, ఆచారాల గురించి కానీ, సంవత్సరాల గురించి కానీ, ఏ పండగనైనా నూతన నిబంధనలో ఉందా? శిష్యులు ఎవరైనా ఆచరించాలా? కనీసం క్రీస్తు వారి జన్మదినాన్ని కూడా వాళ్ళు ఆచరించలేదు. ఏ పండగ లేదు, ఏ దినము లేదు, ఏ ముహూర్తం లేదు. అన్నిటిని కూడా ఆయన అన్ని రోజులను మంచివిగా చేసెను అని చూశాడు. ఆయన సృష్టిలో చేసిన 7 దినాలు కూడా 24 hours కూడా, ప్రతి క్షణం కూడా మంచిదిగానే చూశాడు ఆయన కదా. ఆదికాండంలో చూస్తాము, ఆయన మంచిదిగా చేసెను, మంచిదిగా చూసెను అని రాయబడింది. ప్రతిరోజు చేసిన తర్వాత ఇది మంచిదాయను అని రాయబడింది. ఆయన మంచిదిగా చేసినప్పుడు మనము ఎలా చెడ్డది అని, ఇది మంచి మాసము, ఇది చెడ్డ మాసము, ఇది మంచి దినము, ఇది చెడ్డ దినము అని ఏ విధంగా మనము దానిని నిర్ణయిస్తాము? అందుకే భయపడుతున్నాడు. క్రైస్తవుడు దేనిని అనుసరిస్తున్నాడు? సత్యమున, అసత్యమున, ధర్మశాస్త్రాన్న, జీవమున, కృపణ, దేనిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాడు? ఒక్కొక్కటిగా మనం తీసివేసుకోకపోతే విశాల మార్గములో ఉన్నట్టుగానే ఒక్కొక్కటిగా నిజమే, ఇది కష్టమే, ఇరుకు మార్గమే, విడిచిపెట్టాలి, తప్పదు. ఎందుకు? నేను జీవాన్ని కోరుకోవాలి కాబట్టి, జీవమైన మార్గంలో నడవాలి కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేనిని ఆచరిస్తున్నాను క్రైస్తవునిగా? దేనిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాను? ఏది మంచిది, ఏది చెడ్డదో నా ముందుకు ఆయన తీసుకొని వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తించే ప్రయత్నం చేస్తున్నాను? ఇది క్రైస్తవులలో ఒకటిగా ఉంది అన్న విషయం మనకు ఖచ్చితంగా తెలుసు కదా. క్రైస్తవులలో క్రైస్తవులు కూడా దేనిని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారో, ఇది అలా ఆచరించడం ద్వారా
అది తప్పు అని మనకు తెలియకపోతే, సత్యమును గ్రహించిన తర్వాత కూడా అది తప్పు అని మనకు తెలియకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఉండరేమో కదా. సత్యమును తెలుసుకున్న తర్వాత కూడా వాటిని ఆచరించడం వలన పౌలు గారు భయపడుతున్నారు, మీకు తీర్పులోకి తీసుకొని రాబడతారని. ఇది ఒక అంశం. అయితే ఇంకొక అంశాన్ని మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి వాస్తు కదా. వాస్తు అనే అంశాన్ని కూడా క్రైస్తవులు ఆచరిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రము అంటాం కదా. వాస్తు శాస్త్రము అంటే మనకు తెలుసు, సాంఘిక శాస్త్రం అని మనకు తెలుసు అని అంటూ ఉంటాం కదా. అంటే ఒక నియమము, ఒక లా, ఒక నియమము. అంటే నియమము అనేది మనకు ఆలోచన చేస్తే ఏ నియమాన్ని తీసుకున్నా కర్నూలులో ఒకేలాగా ఉంటుంది, హైదరాబాద్లో ఒకేలాగా ఉంటుంది, ఢిల్లీలో ఒకేలాగా ఉంటుంది, అమెరికాలో ఒకేలాగా ఉంటుంది కదా. సైన్స్ అనేది లేకపోతే ఒక నియమం అనేది దేనిని తీసుకున్నా అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో ఒకేలాగా ఉండేది, అది మారదు. ఇప్పుడు వాస్తు శాస్త్రము అన్నాం. యాక్చువల్గా వాస్తు శాస్త్రానికి మూలము నేను కొద్దిగా చదివాను, అందుకని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో వాటిని కూడా క్రైస్తవులు ఆచరిస్తున్నారు కాబట్టి ఆచరించడం వలన వారి జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తు శాస్త్రము అనే దానికి ఆధారం ఏంటి, ప్రామాణికం ఏంటి అని ఒకవేళ ఆలోచన చేస్తే ఏది కూడా దానికి ప్రామాణికం అనేది ఏది లేదు. వాస్తు శాస్త్రానికి ఈ గ్రంథము నుండి తీయబడింది, ఈ గ్రంథంలో ఇలా ఉంది కాబట్టి దాని రెఫరెన్స్ ఇది అని వాస్తు శాస్త్రానికి ఏ ప్రామాణికము కూడా లేదు. యాక్చువల్గా కశ్యపుడు అనే శిల్పి గురించి మనకు తెలుసు, పురాణాల్లో మనం చూస్తాం. ఈ కశ్యప శిల్పి ఏం చేసేవాడు, ఇవి మందిరాలు ఉన్నాయి కదా, గుళ్ళు ఉన్నాయి, గుళ్ళు కట్టేటప్పుడు దేవునికి సంబంధించిన విషయాలు కాబట్టి ఈ వాస్తుని అంటే వాస్తు శాస్త్రం బేసిక్గా దేని మీద ఆధారపడి ఉంటుంది, దిక్కులను బేస్ చేసుకొని, ప్రదేశాలను బేస్ చేసుకొని వాస్తు శాస్త్రం ఆధారపడి ఉంటుంది. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల గురించి మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకొక 4 దిక్కులు ఉన్నాయి కదా, ఆగ్నేయము, వాయువ్యము, ఈశాన్యము, నైరుతి అనేవి కూడా. ఈ 8 దిక్కులలో ఏమేమి ఉండాలి అని మందిరం కట్టేటప్పుడు కశ్యపు అంటే శిల్పము చెక్కుతూ ఉంటాడు, శిల్పాలు చెక్కేవాడు. మందిర నిర్మాణంలో కూడా తనను వాడుకున్నారు. ఆ టైంలో మందిరాలను కట్టేటప్పుడు ఏ దిక్కులో ఏముండాలి, ఏ దిక్కులో ఏం పెట్టాలి అని తను కొన్ని ఆలోచనలు చేసి ఈ 8 దిక్కులలో ఈ 8 దిక్కులు కూడా కొంతమంది హిందూ దేవుళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు. అష్టదిక్పాలకులు అంటాం కదా, వారిని అష్టదిక్పాలకులు అంటుంటాం. ఈ అష్టదిక్పాలకులు ఎవరెవరుగా ఉన్నారు అని అంటే నార్త్ ఈస్ట్, ఈ ఉత్తరంలో కుబేరుడు ఉన్నాడంటే, నేను కొన్ని చెప్పే ప్రయత్నం ఎందుకు తర్వాత మనకు అవసరం అవుతాయి మనం వెళ్తూ ఉన్నప్పుడు. ఉత్తరంలో కుబేరుడు ఉన్నాడంట, ఈశాన్యంలో ఈశ్వరుడు అంట, తూర్పులో ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరుతి, వెస్ట్లో వరుణుడు, వాయవ్యంలో వాయుదేవుడు. ఇట్లా ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు. ఆ దేవుళ్ళను వాళ్ళు సంతృప్తిపరచాలి. ఆ అష్టదిక్కులలో ఉన్న ఈ దేవుళ్ళు అధికారం కలిగి ఉంటారు. సపోజ్ ఆగ్నేయంలో మనకు కిచెన్ ఉండాలనేది ఒక ఇది ఉంది వాస్తులో, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి అంటే అర్థం ఏంటి, ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడట. అంటే మనము ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఓపెనింగ్ అప్పుడు జనరల్గా ఏం చేస్తూ ఉంటాం, పాలు పొంగిస్తూ ఉంటాం కదా, పాలు పొంగిస్తున్నాం అంటే అర్థం ఏంటి, పాలు పొంగాలి. పాలును మామూలుగా మనం కాయము కానీ పాలు పొంగి అగ్నిలోకి పడాలి, ఆ మంటలో పడాలి. అంటే అర్థం ఏంటి, అగ్నిదేవుడిని సంతృప్తిపరచాలి అంట, సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేసినప్పుడు అక్కడ ఏ అపాయము జరగకుండా, కిచెన్లో ఏ అపాయం జరగకుండా చూసుకుంటాడనేది ఒక నమ్మకం. అట్లాగే ఈశాన్యంలో బోరు వేయాలి అంటే గంగ, ఈశ్వరునికి సంబంధించి గంగ. నైరుతిలో ఏదో బరువు పెట్టాలి. సో ఇవన్నీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి. ఇది వాస్తుకు సంబంధించిన విషయం, వాస్తు శాస్త్రము అంటున్నాం.
అయితే ఒక ఆలోచన చేద్దాం. నియమము, శాస్త్రము అనంగానే, వాస్తు అనంగానే అది సత్యము అయినప్పుడు ఇక్కడ ఒకేలాగా ఉండాలి. మనిషి ఏ ఏ ప్రాంతాలలో జీవిస్తున్నాడో అన్ని సందర్భాలలో ఒకేలాగా అది అప్లై అవ్వాలి కదా. ఇప్పుడు అది ఒకవేళ అమెరికా వాళ్ళు ఈ వాస్తును పాటిస్తున్నారా? అందరూ వాస్తును పాటిస్తున్నారా? పాటించని వాళ్ళు జీవించట్లేదా? అగ్ని ప్రమాదాలు సాటిస్ఫై చేసిన తర్వాత కూడా అవ్వట్లేదా కిచెన్లో? ఒకసారి ఆలోచన, ఏది సత్యమైన విషయమో మనము గ్రహించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. వేరే ప్రాంతములో అందరూ సంతోషంగా 800 కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఈ 800 కోట్ల మంది వాస్తును అప్లై చేసే జీవిస్తున్నారా? అంటే అన్ని చోట్ల నియమము ఒకటే అయినప్పుడు అందరూ పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా. ఒక సిద్ధాంతికి తేడా ఉంది. ఒక వ్యక్తి ఇంటిని కట్టుకుంటాడు, చక్కగా వాస్తు ప్రకారం కట్టుకుంటాడు. కానీ తనకు ఏదో నష్టమైందనో, అనారోగ్యం వచ్చిందనో, తర్వాత మళ్ళీ ఇంకొక సిద్ధాంతిని తీసుకొని వస్తాడు. వచ్చి తనేం చెప్తాడు, అయ్యా ఇదిగో ఇక్కడ మెట్లు ఉండకూడదు, లేకపోతే ఇక్కడ పలానా ప్లేసుల్లో ఇది ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇంతకుముందు కట్టించాడు, మరి ఇంకొక ఆయన వచ్చేసి ఇక్కడ పడగొట్టేసేయాలి దీన్ని. మళ్ళీ ఎందుకు తేడా వస్తుంది? వాస్తు అన్నప్పుడు అందరికీ ఒకేలా ఉండాలిగా. అందరు సిద్ధాంతులు ఎవరు చెప్పినా కానీ ఒకటేలా ఉండాలి. ఆ మెట్లు పడగొట్టి ఇంకో చోట కట్టడం, ఆ కిచెన్ తీసివేసి ఇంకొక చోట కట్టడం, కిచెన్ పక్కల బాత్రూమ్ ఉండకూడదు. బాత్రూమ్ ఉన్న ఇల్లు ఏమైపోతాయి? ఆ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు? ఇదంతా దేనిని బేస్ చేసుకొని జరుగుతుంది? ఇంతకుముందు కశ్యపుడు మందిరానికి కట్టడానికి తీసుకొని వచ్చిన ఈ నియమము తరువాత కాలాలలో రాజుల గృహాలు, అంతఃపురాలు కట్టడానికి వాళ్ళు వాడేవాళ్ళు. అయితే తర్వాత కాలక్రమేణా మన దేశము హిందూ దేశము కాబట్టి, హిందూ ఆచారాలు కాబట్టి వీళ్ళందరూ కమర్షియల్గా ఒక పుస్తకాన్ని రాసుకున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక బుక్, వాస్తు శాస్త్రము అని వీళ్ళు రాసుకున్న ఆచారాలు. దేన్ని ఆధారం చేసుకొని? భయాన్ని ఆధారం చేసుకొని, నీకు ఇలా చేయకపోతే మరణిస్తావు, అనారోగ్యం వస్తుంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు సరైనది ఇది? క్రైస్తవులు ఆచరించట్లేదా? వాస్తును ఆచరించట్లేదా? ఖచ్చితంగా చూస్తున్నారు, ఖచ్చితంగా ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే క్రైస్తవుడు ఆచరిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ అష్టదిక్కులలో ఉన్న ఆ దేవుళ్ళను సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేగా అర్థం. విశ్వాసి, క్రైస్తవుడు సత్యాన్ని తెలుసుకున్నవాడు, నిజ దేవుణ్ణి ఎరిగినవాడు దేనిని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాడు? దేనిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాడు? దేనిని తన ఇంటిలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ దేవుళ్ళను నేను ఆచరిస్తున్నాను అని అంటే, వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాను అంటే నేను విశాల మార్గంలో ఉన్నాను అని అర్థం కదా. నేను విశాల మార్గంలో, ఇరుకు మార్గంలో నేను లేను. ఇది ఒక భయానికి సంబంధించిన ఒక శాస్త్రం. ఇది వాస్తు అనేది మనిషి ఆలోచనలకు సంబంధించిన ఒక నియమం. ఇది భయానికి సంబంధించింది తప్ప అందులో ఎంతవరకు సత్యం ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనకే అర్థమవుతుంది. సిద్ధాంతికి తేడాలు ఉన్నాయంటారా, లేవంటారా? అలా కట్టుకున్న ఇల్లు, ఒకే వాస్తు ద్వారా కట్టుకొని ఉన్న ఇళ్ళలో ఒకరికి ఒక రకమైన అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, ఇంకొకరికి ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి. అవి వాస్తు ద్వారా వచ్చిందా? వాళ్ళు వెళ్తున్న కష్టమైన పరిస్థితులు వాస్తు ద్వారా వచ్చాయా, లేకపోతే బాగలేక ద్వారా బాగుగా కట్టబడినప్పుడు కూడా సమస్యలు లేని వాళ్ళు ఉన్నారా? పరిస్థితులు బాగుగా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి ఆలోచనకు సంబంధించిన విషయం ఇది. కానీ పరిస్థితులు ఏంటి అని అంటే, భయాన్ని తీసుకున్న దేవుళ్ళు అన్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు కోపం చూపిస్తున్నారు? ఆ ఈశాన్యంలో ఒకవేళ బోరు తవ్వకపోతే, నీళ్లు లేకపోతే, వేరే చోట ఇంకొక చోట నేను తవ్వినప్పుడు దేవుడు వాళ్ళని శపిస్తాడా? దేవుడు అనేవాడని వాళ్ళు శపిస్తాడా? కష్టాలకు అప్పచెప్తాడా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు క్రైస్తవుడు వాస్తు గురించి ఆలోచన చేసేవారు ఉన్నారా లేదా అనే విషయం కూడా గ్రహించాలి. అందుకనే ఒక్కొక్కటి ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నిటిని మనల్ని అపవిత్రపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
అపవిత్రపరచడానికి దేవుని చిత్తములో నుంచి మనల్ని తప్పించేలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, ఎవరు చెప్పారు? ఆయన వాస్తు అనేది ఎందుకు పెద్ద సిద్ధాంతి. మనకి ఈ మధ్య నేను ఒకసారి యూట్యూబ్లో కూడా పెట్టాను, ఒక స్టేటస్లో. ఆయన పేరు గుర్తుకు గగ్గరిగేపాటి అనుకుంటా. ఆయననే ఏమని చెప్తున్నారు? వాస్తు అంటే వస్తువు అని అర్థం. వస్తువు నుంచి వచ్చింది అది. మూలం ఏంటి అని అంటే వాస్తు అంటే వస్తువు నుంచి. వస్తువు మనకు అనుకూలముగా ఎక్కడైతే ఉండాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకుంటాం. వస్తువుని మనకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవడమే వాస్తు. లేదు ఇక్కడ అది ఉంది కాబట్టి నాకు అనారోగ్యం వచ్చిందంటే దానిని బాగు చేస్తే పైన ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయా? ఖచ్చితంగా. ఈ విధంగానే స్పష్టంగా ఆయన క్వశ్చన్ చేశాడు. సిద్ధాంతిని తీసుకొని వచ్చి ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చి ఆ పరిస్థితిని నేను చక్కపరచంగానే పరిస్థితులన్నీ, పైన ఉన్న పరిస్థితులన్నీ, నక్షత్రాలన్నీ మారిపోతాయా? అవన్నీ 1000 రూపాయలకు లేకపోతే 2000 రూపాయలకు. ఇంతకుముందు సిద్ధాంతికి ఎందుకు మారిపోలేదు, ఇప్పుడు సిద్ధాంతికి ఎందుకు మారిపోతున్నాయి? ఆయన ఇంకొక చక్కని ఉదాహరణ ఒకటి చెప్పాడు. మైక్లో మాట్లాడుతూ వాస్తు అని అంటే ఏంటి? ఈ వస్తువు, ఈ మైకు నా నోటి దగ్గరే ఉండాలి. నేను మాట్లాడుతున్నప్పుడు ఇది ఇక్కడే ఉండాలి. ఇదే వాస్తు. నేను అక్కడ పారేసి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే అది వాస్తు ఎలా అవుతుంది? అందుబాటులో పెట్టుకోవడమే వాస్తు అంటే. మనకు కావాల్సిన వస్తువులను అందుబాటులో పెట్టుకోవడమే వాస్తు అంటే. దానికి ప్రామాణికం ఏది లేదు, మరణము తప్ప, భయపెట్టడం తప్ప. ఈ అనారోగ్యం వస్తుంది, యజమానికి ఈ ప్రాబ్లం వస్తుంది, గుండె దడ వస్తుంది, లేకపోతే గుండె జబ్బు వస్తుంది, కుమారుడు చనిపోతాడు, ఎలాంటి పరిస్థితులు అండి ఇవన్నీ? చంపేస్తారా వాళ్ళు దేవుళ్ళు? అబద్ధం కాదా? అన్ని దేశాలలో ఒకే నియమం ఉండాలి కదా. ఇది సైన్స్ కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, ఒక నియమం కాదు, దేనికి ఏది కూడా అది అప్లికబుల్ కాదు వాస్తుకి. సైన్స్ అన్నప్పుడు ప్రతి చోట ఒకే నియమం ఉండాలి. ప్రతి పరిస్థితి, ప్రతి ఇల్లు ఒకవేళ తప్పుగా కట్టబడిన ప్రతి ఇంటిలో కూడా అదే సమస్య ఉండాలి. అదే సమస్య ఉందా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వేరే వాళ్ళు వాస్తును పాటించట్లేదు, వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటున్నారు? ఒక నమ్మకానికి, మూఢ నమ్మకానికి సంబంధించింది ఇది. ఒక భయానికి సంబంధించిన విషయం ఇది. అందుకనే ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకండి. జనాలు భయపడతారు, మీరు కాదు కదా. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడతారు. పరిస్థితులు అలా మారుతాయి, ఇలా మారుతాయి, దాని లేకపోతే నీకు ఈ శాపం వస్తుంది, ఇది వస్తుంది, వాళ్ళు భయపడతారేమో, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. కిందికి వచ్చినప్పుడు అవన్నీ ఒట్టివి అని కిందికి ఆయన మాట్లాడుతూ వస్తాడు. క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? దేనిని తన జీవితంలో నుంచి తీసివేసుకోవాలి, ఏవి అపవిత్రపరుస్తున్నాయి, ఏది ఆయన మార్గంలోనికి తప్పించేలా చేస్తున్నాయి కదండి. లేవికాండంలో నంబర్స్లో క్షమించండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చదువుతాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 23వ వచనం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయేలులకు తెలియచెప్పబడని. యాకోబులో శకునము లేదు కదా. యాకోబు వంశస్థులకు యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు. ఏం పాటిస్తున్నారు మరి? యాకోబు వంశస్థులము, ఇజ్రాయేల్ వంశస్థులము. ఆయనను అంగీకరించిన తర్వాత క్రీస్తులోకి మార్చబడ్డాము, మనము క్రైస్తవులముగా చేయబడ్డాము. శకునం ఎలా వస్తుంది? మంత్రం ఎలా పనిచేస్తుంది మనలో? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చూడండి అన్నమాట కూడా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో, మొదటి వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్షా విధి లేదు క్రీస్తునందున్న వారికి. దేవుని పిల్లలలో ఏ శకునము పనిచేయదు, ఏ మంత్రము పనిచేయదు. క్రీస్తునందు ఒకవేళ మనం ఉన్నట్టయితే, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. నూతనపరచబడ్డాయి, అన్నీ గతించిపోయాయి.
తొంభై కీర్తనలో చూస్తాం, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఆయనను ఆశ్రయముగా చేసుకున్నావు కాబట్టి. ఎన్ని వచనాలు లేవు మనకు బైబిల్లో. ఏది నీకు హాని చేయడానికి ప్రయత్నం చేస్తుంది? ఈ లోకం హాని చేయగలదా? అన్నిటి మీద నీకు అధికారాన్ని ఇచ్చానే నేను, శత్రువు బలమంతటి మీద నేను నీకు అధికారాన్ని ఇచ్చాను నేను, అయినప్పటికీ దేనికి భయపడే ప్రయత్నం చేస్తున్నావు? మత్తయి సువార్తలు కూడా మనం చూస్తాం, దేనికి భయపడాలి? మనిషికి భయపడొద్దు, ప్రాణాన్ని తీసే మనిషికి భయపడొద్దు, ప్రాణమును ఆత్మను నరకములో పాడవేసే దేవునికి భయపడండి. మన ప్రాణము కానీ మన ఆత్మ కానీ నరకానికి వెళ్ళేది, లేకపోతే ప్రాణము తీసేది దేవుడు అనుమతితో తప్ప, దేవుని చిత్తం ఉంటే తప్ప మన ఎవరి జీవితంలో అయినా ఏది కూడా జరగదు. ఒకవేళ వాస్తును ఒక వ్యక్తి క్రైస్తవుడు అనుసరిస్తున్నాడు అని అంటే పునరుద్ధానుడైన క్రీస్తు వారిని అనుమానిస్తున్నాడు, అవమానిస్తున్నాడు అని అర్థం. ఎందుకు? ఆయన మృతుడై తిరిగి లేచాడు, మరణాన్ని జయించిన వాడు. ఇప్పుడు నేను మరణానికి ఏ విధంగా భయపడతా? వాస్తు చేయకపోతే నీకు భయం వస్తుంది, వాస్తు చేయకపోతే నీకు మరణ భయం ఉంది, లేకపోతే గుండెపోటు వస్తుంది, నీ పిల్లలు ఇదవుతారు, నీకు ఎలా నమ్మడానికి అవకాశం ఉందా? ఇది ఆయన పునరుద్ధానుడై మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుని నమ్మిన నేను ఏ మరణమైనా నా మీద పనిచేసే అవకాశం ఉందా? ఏ శాపమైన, ఏ శకునమైన, ఏ మంత్రమైనా నా మీద పనిచేసే అవకాశం ఉందా? మరి ఎందుకు కొంతమంది క్రైస్తవులు వాస్తును అనుసరించే ప్రయత్నం చేస్తారు? దేనిని బేస్ చేసుకుంది అసలు? అది కమర్షియల్ అయిపోలా? డబ్బు సంపాదించడానికి కాదు ఇవన్నీ. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. ఇవి చాలా సులభంగా ఈజీగా తీసుకునేవే, కానీ వాటన్నిటికీ దూరంగా ఉంటే తప్ప నాకు ఒక నారో వే కనపడదు, ఒక ఇరుకు మార్గం కనపడదు. ఒక్కొక్కటిగా తీసుకుంటూ రావాలి నేను. ఒక్కొక్కటిగా సత్యమును గ్రహించుకుంటూ వస్తున్నప్పుడు నా జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితులలో ఏది సత్యమని నేను తెలుసుకోనంత వరకు నేను విశాల మార్గంలో ఉన్నట్టే. ఇది వ్యక్తిగతంగా ఎవరంతకు వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఇది దినాలను చూసుకుంటున్నాం, ముహూర్తాలను చూసుకుంటున్నాం, సంవత్సరాలను చూసుకుంటున్నాం, మాసాలను చూసుకుంటున్నాం. మరి వాళ్లకు నాకు తేడా ఏముంది? క్రైస్తవునికి అన్యులకు నాకు తేడా ఏముంది? వాస్తు వాళ్ళు ఆచరిస్తున్నారు, నేను ఆచరిస్తున్నాను, తేడా ఏముంది? ఎందుకు నమ్ముకున్నాను నేను? ఎందుకు క్రీస్తును విశ్వసించాను? ఎందుకు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయలేకపోతే కనుక్కునే వాళ్ళు కొంతమందే. విడిచిపెట్టుకోవడానికి భయముతో ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది సత్యమా కాదా అనే విషయము గ్రహించలేని స్థితిలో క్రైస్తవుడు కూడా ఉన్నాడు. ఆలోచన చేద్దాం, మన జీవితాలలో ఏం చేస్తున్నాం? విశ్వాసులముగా, క్రైస్తవులముగా సత్యము తెలిసినప్పటికీ, సత్యము బయలుపరచబడినప్పటికీ కూడా ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడు మన ముందుకు స్పష్టంగా అన్ని విషయాలను ప్రతిరోజు కూడా ఏదో విధంగా మన ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మన ఆశలు వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. అందుకనే మనకు సమస్యలు వస్తున్నాయి, అందుకనే చీకటి ఇంకా మన జీవితాలలో ఉంది. కానీ విడిచిపెట్టబడినంత వరకు గలతీలకు రాసిన ఒక మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. గలతీలకు రాసిన పత్రికలో ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఉన్న గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే అక్కడ ఒక పిల్లవాని గురించి రాయబడింది. నేను చెప్పినదే, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదం లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనం బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. బాలురమై ఉన్నంత వరకు ఎక్కడున్నా మనం మూల పాఠాలే నేర్చుకుంటూ ఉన్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన, ఆయన స్త్రీ యందు పుట్టిన మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు, మెచ్యూరిటీ రానంత వరకు తండ్రి ఆస్తి కుమారునికి రాదు. సంరక్షకుని చేతిలోనే గార్డియన్ ఉంటాడు కదా, అతని ఆధీనంలో ఉండాల్సిందే. మెచ్యూరిటీ వచ్చేంత వరకు, 21 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆధీనంలో ఉండాల్సిందే, ఒక వ్యక్తి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. అలాగే ఆత్మీయుడు మెచ్యూరిటీ రానంత వరకు, సత్యము గ్రహించినంత వరకు ఒకరి ఆధీనంలోనే ఉన్నాడు. ధర్మశాస్త్రం లేకపోతే కొన్ని నియమ నిబంధనలకు సంబంధించిన ఆధీనంలోనే ఉన్నాడు.
సత్యమును గ్రహించినంత వరకు, అరే ఇవి తప్పు చేస్తున్నాను, ఈ నియమాలు నాకు పనికి రావు, దీని వలన నేను సత్యము గ్రహించలేకపోతున్నాను. దేవుడు అంటే ఒక తండ్రి తన కొరకు ఆస్తిని సంపాదించి పెట్టాడు, అది తనకు సుఖాన్ని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, తను ఆనందంగా జీవించడానికి తండ్రి తన కొరకు ఆస్తిని సంపాదించి పెట్టాడని ఎప్పుడు తెలియదు ఆ వ్యక్తికి? మెచ్యూరిటీ రానంత వరకు తెలియదు. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తనకు వాళ్ళ ఆధీనంలో ఉండాల్సిన అవసరంలా, ఇక్కడ తనకు స్వతంత్రుడిగా చేయబడతాడు, తన తండ్రి ఆస్తిని అనుభవించవచ్చు. క్రైస్తవుడు కూడా కొన్ని నియమ నిబంధనలకు లేకపోతే లోక ఆచారాలకు లోబడినంత వరకు కూడా కొన్ని బంధకాలలో ఉన్నాడు, స్వతంత్రునిగా లేడు, కొన్ని బంధకాలలో ఉన్నాడు. ఆ బంధకాలలో నుంచి బయటికి రానంత వరకు, సత్యమును తెలుసుకోనంత వరకు ఏమి మిస్ అవుతున్నాడు ఆ వ్యక్తి? తండ్రి ఆస్తిని మిస్ అవుతున్నాడు, వారసత్వాన్ని మిస్ అవుతున్నాడు. అదే రాయబడింది 4వ చివరి వచనంలో, 7వ వచనంలో, కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. వారసత్వం నాకు రావాలి అని అంటే ఈ బంధకాల నుంచి నేను బయటికి రావాలి. నేను బయటికి రానంత వరకు, సత్యమును గ్రహించినంత వరకు నేను బంధకాలలో ఉన్నట్టే, నేను స్వేచ్ఛగా జీవించినట్టే. నాకు దేవుని నుంచి రావాల్సిన నిత్య జీవము అనే ఈ మార్గాన్ని నేను పొందుకోలేను, మార్గంలో నేను నడవలేను. సత్యము నాకు తెలియనంత వరకు. అదే పౌలు గారు కిందకి వచ్చిన తర్వాత, అరే అన్నీ చెప్పాను, నేను మీకు అన్నీ చెప్పాను, అన్ని సత్యమును మీకు ఏంటో తెలియబడింది, దేవుని చేత మీరు పరిచయం చేయబడ్డారు, అయినప్పటికీ మళ్ళీ మీరు అదే బంధకాలలోకి వెళ్తే మీరు ఏం మిస్ అవుతున్నారు? వారసత్వాన్ని మిస్ అవుతున్నారు, దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారు, దేవుని మార్గం నుండి తప్పించబడుతున్నారు. ఆచరించడం వలన ఈ విషయాలు మన జీవితాలలో జరుగుతున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. వాటి నుండి ఒక్కొక్కటిగా మనం దూరం చేసుకున్నంత వరకు ఆయన వారసత్వము మనకు రాదు, పరలోక రాజ్యం యొక్క మార్గము మనకు బయలుపరచబడదు, ఆ ఇరుకైన మార్గంలోకి మనం ప్రవేశించలేము. విశాల మార్గము ఒక్కొక్కటిగా తీసివేసుకుంటూ రావాలి, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఆయన తప్ప మనల్ని పరలోక రాజ్యానికి ఎవరు చేర్చరు. కాబట్టి ఆలోచన చేద్దాం, వేటిని ఆచరిస్తున్నాం, వేటి వెంబడి పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నాం, అది నిజమా కాదా, సత్యమా అసత్యమా తెలుసుకోవడానికి దేవుడు మన హృదయంలో అబ్బా తండ్రి అని మొరపెట్టే సత్యమును గ్రహించే ఆత్మను ఆయన మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఇది మనకి ఇంకా బయలుపరుస్తున్నప్పటికీ నేను ఇంకా విశాల మార్గంలో ఉంటే నేను నాశనానికి వెళ్తున్నట్టుగానే. కాబట్టి ఆలోచన చేద్దాం, సత్యమును గ్రహిద్దాం, ఏది విడిచిపెట్టాలో మన ముందుకి దేవుడు తీసుకొని వస్తున్నాడు, ఏ మార్గం సరైనది కాదో దేవుడు తీసుకొని వస్తున్నాడు, వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక.